హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు రక్షకుడైన యేసు ప్రశస్త పరిపాలన నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు దాకా పాటలు పాడినాం, ఆరాధన చేశాం, స్తుతించినాం. ఆరాధించేటప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? మన మధ్యలో దిగి సంచరిస్తారు, మన అందరి మధ్యలో. హల్లెలూయా. కానీ వాక్యం వినేటప్పుడు దేవుడు తన బలమైన వాక్యమును మీ ఎదుగు పంపిస్తాడు. హల్లెలూయా. ఆయన అక్కడే తన సింహాసనములో కూర్చున్న వాడై తన బలమైన వాక్యమును నీ ఎదుగు పంపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏది కోరుకుంటావో అవి నీకు అనుగ్రహించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ కోరుకున్న దానికి భూమి మీద ఎవరు సిద్ధంగా లేరు. హల్లెలూయా. ఎవరు సిద్ధంగా లేరు. ఎవరు సిద్ధంగా లేరు. Nobody can be ready to bring those blessings to the God. Hallelujah. దేవుని ఆశీర్వాదం పొందుటకు వాళ్ళకి అసాధ్యం, చాలా కష్టం. బరువు దేవుడు ఏం చెప్పాడు? బరువు మోసుకోమన్నాడా? బరువు మోసుకోమన్నాడా? ఏమన్నది? అరే బరువు మోసి అలసిపోయిన నా ప్రజలారా, మీరందరూ నా యుద్ధకు రాండి అని పిలిచారు. ఇలా పిలిచినోడు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా? లేదు. పిలిచింది ఈయనే అని తెలుసు, అయినా మేము రారు. మీరు బరువు. హల్లెలూయా. లోపలికి వచ్చినప్పుడు ఒక మూట తల మీద పెట్టుకొని లోపలికి వస్తారు. బరువు, కష్టం, కన్నీళ్ళు, దుఃఖం, వేదన, శోధన, అప్పులు, బాధలు, నిందలు, అవమానం అన్నిటినీ ఈయనకు వచ్చినాక అని దించి కిందకి పెట్టి కూర్చొని ఉంటాం. మరి పోయేటప్పుడు ఏం చేస్తారంటే ఏమో మర్చిపోయినానే అని మళ్ళీ తల మీద పెట్టుకుంటా. అరే అవి అలవాటు అయిపోయినాయి వాళ్ళకి. నేను ఎలా మోసుకొని వచ్చానో ఏదైనా మోసుకొని పోవాలి. అరే దేవుని వాక్యం మోసుకొని వెళ్ళండి. దేవుని వాక్యం మోసుకుంటూ వెళ్ళండి. అవి మీకు భారమైనది కాదు. హల్లెలూయా. అది మిమ్మల్ని ప్రేమించే ఒక రకం. హల్లెలూయా. దేవుని వాక్యం గమనిద్దాం. లోకంలో ఉన్నవారి కంటే మీలో ఉన్నవారు, చెప్పండి, లోకంలో ఉన్నవారి కంటే నాలో ఉన్నవారు, అంటే నీలో ఉన్నవారు కాదా? నేను చెప్తున్నాను, చెప్పండి. లోకంలో ఉన్న వారి కంటే, చెప్పండి, మీ అందరూ చేయబెట్టుకోండి, నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ తెలియని ఒక రహస్యం నేను ఆల్రెడీ అనేకసార్లు చెప్పినాను. ప్రారంభ దినములలో దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారంటే, ఒక కుడారం వేసి ఆ కుడారం అవతల వాళ్ళు బలి అర్పణం చేసుకుంటూ, దానికి అవతల ఒక కొంచెం దూరంగా మనుషులుగా మీరందరూ నిలబడాలి. ఇక్కడ దైవ యాజకుడు, దేవ్య వంశకుడు ఇక్కడ నిలుచుతూ ప్రభుని ఆరాధిస్తున్నారు. మరియు వెనక ఒక గర్భగుడి ఉండేది. ఆ గర్భగుడిలో ఏమి ఉన్నదో దైవ సేవకుడు లోపలికి వెళితే దేవుని మహిమ అక్కడ వచ్చి ఆయనతో మాట్లాడటం. అందుకే దేవుడు అన్నాడు, గర్భగుడి అని ఒక గుడిని, ఒక రూమ్ కట్టండి, దానికి అవతల అందరూ స్తుతించడానికి, ఆరాధించడానికి, బలి అర్పణించడానికి స్థలము, దాని అవతల బలి అర్పణ, దాని అవతల ప్రజలు నిలబడాలి, దగ్గరికి తోడు రాకూడదు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశారంటే, ఆ గర్భగుడిలో దైవ సేవకుడు, యాజకుడు లోపలికి వెళ్ళిన రోజు దేవుడు పిలుస్తాడు, ఈ రోజు నువ్వు లోపలికి రా, నేను నీతో మాట్లాడాలి అన్నప్పుడు ఆ యాజకుడు లోపలికి వెళితే దేవుడు ఆయనతో ముఖముఖంగా మాట్లాడి, నీవు పోయి చెప్పు ప్రజలకు అని బయటికి పంపించేవాడు. హల్లెలూయా. లోపలికి పోయి 5 నిమిషాల్లో బయటికి రాడు. రోజు అవ్వచ్చు, నెల అవ్వచ్చు, 40 రోజులు అవ్వచ్చు, ఎన్ని రోజులు అవ్వచ్చు, కానీ దేవుడు చక్కగా మాట్లాడి ఆయన బయటికి పంపించేవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమైందంటే, ఎక్కడ చూసినా ఇటువంటి ఒక గుడి గోపురం కడితే దీనిపైన ఒక గోపురం కట్టి ఆ రూమ్ లో ఏం చేస్తున్నారంటే
ఒక విగ్రహమును పెట్టుకుంటూ ఆరాధించడానికి ప్రారంభించారు. దేవుడు ఏమన్నాడు? ఆ గర్భగుడిలో ఏది ఉండకూడదు, మీరు లోపలికి రండి, నేను మాట్లాడతానని యాజకుడిని పిలిచారు. హల్లెలూయా. ఇప్పుడేమైందంటే ఆ గర్భగుడి లేదు. యేసు మరణించిన మరణంలో ఆ గర్భగుడి తీయబడినది. హల్లెలూయా. నేరుగా అక్కడున్న వారైన మిమ్మల్ని దగ్గరికి పిలిచి ఇక్కడ కూర్చోబెట్టారు. హల్లెలూయా. మీరందరూ ఒకప్పుడు కాలంలో దూరంగా నిలబడి అయ్యో దేవుణ్ణి దర్శించాలని కోరుకున్న సందర్భంలో దేవుడు మిమ్మల్ని దగ్గరికి పిలిచారు. హల్లెలూయా. ఆ బలమైన నమ్మకముతో ఉన్నవారైన మనం చెప్పగలము, లోకములో ఉన్నవారి కంటే, చెప్పండి, లోకములో ఉన్నవారి కంటే నాలో ఉన్నవారు గొప్పవారు. చెప్పండి ఒకటి గట్టిగా దేవుని మహిమపరచండి. మొదటి యోహాన గ్రంథం 4వ అధ్యాయమునకు రండి. ద ఫస్ట్ జాన్ 4వ అధ్యాయమునకు వచ్చి 4 నుండి 6 2 వాక్యం చదవండి. గమనించండి, చిన్న పిల్లలారా, గమనించండి. అక్కడ ఇక్కడ కాల్సేపు వాక్య భాగం వినే వరకు ఎప్పుడు లేచి బయటికి వెళ్ళకూడదు, అట్లా అలాగే కూర్చొని ఉండాలి. చిన్న పిల్లలారా, మీరు దేవునికి సంబంధులై ఉన్నారు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే ఆమె గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి సంబంధులు అంటే దేవుడి బిడ్డ కాకుండా దేవుడికి సంబంధులైన మన దగ్గరకే దేవుడు ఏమంటున్నాడు? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఎందుకంటే లోకంలో అనేకులు కొండ ఎక్కుతున్నారు, కొండ దిగుతున్నారు, లోయల్లో దిగుతున్నారు, గంగా నదిలో మునుగుతున్నారు, కొన్ని నదిలో మునుగుతున్నారు. ఎక్కడ చేసినా పాపం పోవచ్చు అని. కానీ నువ్వు ఎక్కడికి చేసినా, ఏం చేసినా, ఎక్కడికి తిరిగినా, కొన్ని రంగురంగుల వస్త్రాలు ధరించుకున్నా నీ పాపం ప్రాయశ్చిత్తం కాదు. ఎందుకంటే నీకు నీ పాపం ప్రాయశ్చిత్తం నీ రక్తము ద్వారా నీవు చేసిన నీవు పాపములకు ఒకే ఒక మార్గం. ఆ రక్త అపరాధములకు రక్తమే అది ప్రాయశ్చిత్తమైనది. హల్లెలూయా. ఆ రక్త అపరాధములకు రక్తమే ప్రాయశ్చిత్తమైనది. కాబట్టి నీవు కోళ్ళ రక్తము, గొర్రెల రక్తము, బర్రెల రక్తము ఇస్తే ఆ పాపములో నువ్వు ప్రాయశ్చిత్తం పొందలేవు. హల్లెలూయా. ఆ నీ రక్త అపరాధములకు ఆ ఒకే ఒక రక్తం కల్వారి శిలువలో కార్చిన నా ప్రభు యేసయ్యని రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తము వలె నీవు కడిగి శుభ్రపరచబడి నీవు ఈ రోజు చిన్న పిల్లలారా నువ్వు దేవుని యందు సంబంధులై ఉన్నావు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుడులారా, అనేక విధమైన మీరందరూ గమనించవచ్చు. ఒక ప్రయాణం చేయించుండగా ఏదో ఒక గుడి వస్తే, ఏ గుడైనా కానీ వాళ్ళు వెంటనే వాళ్ళు నోటికి అలా ముట్టుకుంటారు. హల్లెలూయా. అవి వాళ్ళకి అలవాటు. హల్లెలూయా. ఒక క్షణంలో కొంచెం కాల్సేపుకి వాళ్ళకి గుడి కనబడుతూ ఉంటుంది. వాళ్ళు నోటికి అలా ముక్కుకొని పోతానే ఉంటారు. హల్లెలూయా. అందులో వారికి తృప్తి ఉంటుందా? అందులో వారికి తృప్తి ఉన్నదా? ప్రియమైన దేవుడులారా, నువ్వు ఎంతవరకు నువ్వు అలా చేసినా నీకు తృప్తి ఉండదు. నీకున్న ఒకే ఒక ఏకైక తృప్తి అంటే నీవు దేవుని ఎందుకు రావాలి. అలా నువ్వు ప్రయాణం చేస్తూ నువ్వు నా మొక్కుకొని పోతా ఉంటే పోయేవాడు పోతాడు. నువ్వు పోయినప్పుడు నువ్వు వచ్చినప్పుడు నేను చూసుకుంటానని దేవుడు వదిలిపెడతాడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, నా పిల్లలారా మీరందరూ దేవునికి సంబంధులై ఉన్నారు. అంటే నాకు సంబంధులై ఉన్నారు. మీరు నాకు సంబంధులై ఉన్నారు. కాబట్టి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా.
హల్లెలూయా. సో అందుకే 8, 10, 8, 9, 13 వాక్యం 2 వాక్యం చదవండి. 8 to 9. గమనించండి, మీలో దేవునికి సంబంధులైన ప్రజలారా అని పిలిచిన నీ దేవుడు, నీ గుండెల్లో ఉన్న నీ దేవుడు, నీలో లోకంలో ఉన్న వారికంటే గొప్పవాడు నీలో ఉన్నాడు అంటే ఈ మాట చదవండి. నీలో ఉన్నవాడైన ఆ దేవుడు ఎలా ఉండాలండి? ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ఆయన ఎటువంటి దేవుడు అండి? మీలో ఉన్నవాడు ఆయన ప్రేమ స్వరూపి. నీవు పక్కలో ఉన్నవారిని మరొక మనుషులను చూసి నువ్వు ద్వేషించువాడమైతే నీలో నీ దేవుడు ఉన్నాడు. నీలో నీ దేవుడు కానరావాలంటే నీవు ప్రేమ స్వరూపైన దేవుణ్ణి నువ్వు ప్రేమించగలరా? నీ పక్కలో ఉన్న నీ కళ్ళు కనపడే మనుషుని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. కళ్ళు కనపడే మనుషుల్ని నువ్వు ప్రేమించలేకపోయినా కళ్ళు కనపడలేని దేవుడిని నువ్వు ఎలా ప్రేమించగలవు? హల్లెలూయా. How is it possible to love in God? ఎలా నువ్వు ప్రేమించగలవు నీ దేవుడిని? ఆయన ప్రేమ స్వరూపిణి వాక్యం సెలవిస్తున్నది. చదవండి పైకి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. గమనించండి, ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదలు ఏమన్నదని దేవుని వాక్యం? ఆయన ప్రేమ స్వరూపైన దేవుడు నీలో ఆ ప్రేమ స్వరూపి నీలో ఉన్నాడంటే నీలో ప్రేమ నిండగా ఉండాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడవై ఉండాలి. సంఘమును ప్రేమించేవాడవై ఉండాలి. సేవకుడిని ప్రేమించేవాడవై ఉండాలి. నీ కుడి కుటుంబంలో ఉన్న వారిని ప్రేమించేవాడై ఉండాలి. నీ ఊరు, గ్రామం, పట్టణం, దేశమును ప్రేమించేవాడై ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుడులారా, నీ దేశమును నువ్వు ప్రేమించేవాడవై ఉండాలి. చాలా మనం గొప్పగా చెప్పుకున్నట్లుగా మనం ఒక భారతదేశము మనకి అనుగ్రహించబడినది. హల్లెలూయా. ఆ దేశ ప్రజలుగా, దేశవాసిగా నేనున్నానంటే నాలో గొప్ప ప్రౌఢుగా నేను ఎంచబడాలి. ఎందుకంటే నేను భారతీయుడిని అని. హల్లెలూయా. ఆ ప్రకారమే నేను నా ప్రభు యేసయ్యని ఆరాధిస్తున్నానంటే నా దేశ వ్యాప్తి నాకున్న భక్తి వైరాగ్యం నా ప్రభు అయిన యేసు మీద ఆ గొప్ప ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రేమ స్వరూపైన దేవుడు నీలో ఉన్నాడంటే నువ్వు ఖచ్చితంగా నీ భార్య బిడ్డల్ని నువ్వు ప్రేమించేవాడు అవుతావు. హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా మీ అమ్మ నాయనను ప్రేమించేవాడు అవుతావు. నువ్వు ఖచ్చితంగా మీ అన్న తమ్ముడిని ప్రేమించేవాడు అవుతావు. నువ్వు ఖచ్చితంగా నీ వారు అనేవారు కష్టంలో ఉన్న వారిని ప్రేమించేవాడు అవుతావు. దుఃఖంలో ఉన్న వారిని ప్రేమించేవాడు అవుతావు. వ్యాధిలో పడిన వారిని ప్రేమించేవాడు అవుతావు. మోసకరంగా మునిగిపోయిన వారిని ప్రేమించేవాడు అవుతావు. వాళ్ళెటువంటి నాకే పోయింది. నా ఇంట్లో ఎన్నో పని నాకుంది, నాకు పని లేదా, నాకు టైం లేదా అని చెప్పుకుంటూ ఉన్నావంటే నీలో ప్రేమ లేదని నా దేవుడి ఎరుగుడు. హల్లెలూయా. నా దేవుడికి తెలుసు నీలో ప్రేమ ఉందా లేదా అని. అందుకే 11 నుండి చదవండి. అందులో 11, 12. గమనించండి ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్దలమై ఉన్నాము. దేవుడిని ఏ మానవుడు ఎప్పుడు కళ్ళారా చూసినది కాదండి. అర్థమవుతుందా? దేవుడిని ఎప్పుడు ఏ మనిషి కళ్ళారా చూడలేదండి. చూడాలని కోరుకుంటూ ఉన్నారే కాబట్టి ఆ ఒక్కటి మాత్రం ఇప్పటిదాకా జరగదు. హల్లెలూయా. దేవుడిని ఎవరు కళ్ళారా చూడలేదు. తన వాగ్దానమును నమ్మాలి. అందులో తన ప్రేమ స్వరూపైన ఆ స్వరూపమంతా మనలో ఉంచుకుంటూ మనమే దేవునికి ప్రతిగా, సాయలుగా, రూపముగా ప్రతి ఒక్కరు భూమి మీద నడవాలి. అందులో నేను దేవుడిని నీలో కానరావాలి. హల్లెలూయా. నీవు దేవుడిని నాలో కానరావాలి. హల్లెలూయా. అవి వదులుకుంటూ నువ్వు ఎక్కడ కొండెక్కినా, కొండ దిగిన లోయల్లో, లోతులో నువ్వు ఎక్కడికి వెళ్ళి వెతికినా నీకు దేవుడు కానరాడు. హల్లెలూయా.
దేవుడు నీ గుండెల్లో ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిచ్చినది, లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుడులారా, దేవుడు మనల్ని ప్రేమింపగా మనం ఒక్కడికొక్కడు ప్రేమించుట మనం ఎలా ఉన్నాం? భద్రమై ఉన్నాం. హల్లెలూయా. మనం ఒక్కరు ప్రేమించడానికి మనం భద్రమై ఉన్నాం. హల్లెలూయా. నేను అనేక సార్లు చెప్పినాను కదా, ఒకే చర్చ్ వెళుతున్న వారు ఆ వారం చర్చ్కి వస్తుంటే ఆ చర్చిలో చాలా జనములు, ముందున్న వారికి వెనకాల ఎవరున్నారో తెలియదు, వెనకాల వారికి ముందు ఎవరున్నారో తెలియదు. అలా చర్చ్ ప్రార్థన అంతా అయిపోయినాక వాళ్ళు వెళుతుంటే బస్సులో ముందు ఒక విశ్వాసి ఎక్కితే ఈ వెనక ఒక విశ్వాసి ఎక్కినాడు. హల్లెలూయా. ముందు చెప్తే వెనకాల ఉండేవాడు మీరు ముందు పడి అన్నాడు. హల్లెలూయా. వెనకపోండి ముందు పడి అంటే ముందు ఎక్కిన విశ్వాసి వెనకెక్కిన విశ్వాసి ఇద్దరు వచ్చి మధ్యలో ఏం చేస్తున్నారండి? ఒకరికొకరు తగులుకున్నాక ఒకరు కాలు ఒకరు తొక్కున్నారు. హల్లెలూయా. అబ్బా కాలు తొక్కావు, కళ్ళు తొప్పిందా ఎదవా అనిందే ఇవి స్టార్ట్ చేసిండు. హల్లెలూయా. ఏమంటే ఎదవా కళ్ళు తొప్పిందా, నా కాళ్ళు దక్కావే అని స్టార్ట్ చేసిండు. కాలే కదా చెప్పినాను, ఇప్పుడు ఏం పోయిందో ఎప్ప సొమ్ము అంటే వాడిని సొక్కలు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇద్దరు ఒకే చర్చలో ఆరాధన చేసి పోయినాడు. హల్లెలూయా. గమనించండి, there is an unbelievable fight. వారు ఎంచలేని వారి చర్చలో ఉండేంత వరకు విశ్వాసం గొప్పది. ఓ లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పుకోకు. బస్సులో ఎక్కితే ఎవరా నువ్వు, ఎవరా అనేది, ఎవరా నువ్వు ఎక్కడికి వచ్చావురా, నేనెవరు తెలుసా నీకు, నా కులం తెలుసా, నా గోత్రం తెలుసా, నా అంతస్తు తెలుసా, నా ఆస్తి తెలుసా? కొందరు అడుగుతారు, మా అబ్బాయి ఎవరు తెలుసా, మీ అబ్బాయి ఎవరు నాకేం తెలుసు, నీకే తెలుసు. హల్లెలూయా. మా అబ్బాయి ఎవరు తెలుసా, మీ అబ్బా ఎవరు నాకేం తెలుసురా, నీకు తెలియదా మీ అబ్బాయి ఎవరని? అనేక సందర్భంలో క్రైస్తవ సహవాసంలో మనలో ఉన్నవాడు గొప్పవాడు అనేది మర్చిపోతున్నాం. హల్లెలూయా. ఒక మాట యోహాను గ్రంథం 12వ అధ్యాయం కానీ ద బుక్ ఆఫ్ జాన్, కొంచెం ఫాస్ట్ గా రండి. ద బుక్ ఆఫ్ జాన్ 12వ అధ్యాయం 30 వాక్యం, ఒక వాక్యం చదవండి. గమనించండి, లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని ఇక్కడ రుజువు చేస్తున్నాడు. నేను చెప్పలా, చదవండి. అందుకు యేసు ఈ శబ్దము, గమనించండి, యేసు స్వతహా మీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యేసు ఏమంటున్నాడంటే, యేసు చెబుతున్న మాటలు ఏమిటంటే, దానిలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు అనే స్వరము యేసు ఏమంటున్నాడని చదవండి. యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని యేసు ఏమంటున్నాడని, ఏమంటున్నాడు? ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. హల్లెలూయా. ఎందుకంటే ఈజ్ ద గాడ్. హల్లెలూయా. ఆయన దేవ కుమారుడు. హల్లెలూయా. ఆయన మనుష్య కుమారుడై భూమిలో దిగి వచ్చాడు, దేవ కుమారుడై మరలా మహిమలో వెళ్ళాడని వాక్యములో చూసినాం. హల్లెలూయా. అటువంటి దేవ కుమారుడైన యేసు ఈ స్వరము నా కొరకు కాదు, మీ కొరకు వచ్చినది. హల్లెలూయా. పైకున్న వాక్యం చదవండి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోక అధికారి ఆమేన్. హల్లెలూయా. ఇప్పటి వరకు ఈ లోకములో నేనే అని అధికారిగా నీ మీద అధికారమును చలాయించుకుంటూ నిన్ను అనేక గుడ్డవాడిగా, కళ్ళు కనబడలేక కళ్ళున్నా కళ్ళు లేని వారి మాదిరిగా నీ జీవితంలో నీ తల్లి గర్భంలో పుట్టిన దిన మొదలుకొని ఈ గత 70, 60, 50, 30, 20, 10, 90, 80 అని ఇన్ని సంవత్సరాలు నిన్ను గుడ్డవాడిగా ఈ భూమి మీద నడిపించుకుంటూ ఉన్నాడు అధికారిగా సైతాను. హల్లెలూయా.
ఇన్ని రోజులు అధికారిగా నీకు ఉండుకొని ఆయన నిన్ను రాజ్యభారం చేస్తూ ఉండింటే నీకు కళ్ళు కనపడలేక గుడ్డవారిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అందులో 14వ అధ్యాయం 30 వాక్యం చదవండి. అందులో 14:30 యోహానులో యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకు వచ్చినోడు చెప్పిన తర్వాత మరొకసారి అంటున్నాడు, ఇకను మీతో విస్తరించి నేను మాట్లాడను ఇంకప్పటికీ. హల్లెలూయా. ఇంకా విస్తరించి నీతో మాట్లాడడానికి నాకేమీ లేదు. నేను నీతో మాట్లాడాల్సిన అన్ని మాటలు ఆడినాను, అన్ని చెప్పినాను. ఒరే ఇహలోకమున ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పిన ఆ స్వరము విన్నావు కదా. ఆ స్వరము ఈ రోజు నన్ను వింటున్నావంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేశ ప్రధానమంత్రి అయినా సరే, ఈ దేశ రాష్ట్రపతి అయినా సరే, ఈ దేశము ముఖ్యమంత్రి అయినా సరే, ఈ దేశంలో గొప్ప గొప్ప నాయకులైనా సరే, గొప్ప అధికారులైనా సరే, వాళ్ళందరికన్నా గొప్పవాడు నా దేవుడు నాలో ఉన్నాడు. హల్లెలూయా. ఇహలోకములో ఉన్నవారు అంటే అందులో వస్తున్నారు. అందరికన్నా గొప్పవాడు అంటే అన్నిటికీ గొప్పవాడు. నీవు కూర్చున్న నీకు కనపడుతున్న ఆకాశ, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, భూమిలో ఉన్న పలహారం, చెట్లు, మాటలు, కొండలు, సముద్రము, నీళ్లు, గాలి, తుఫాను, వర్షము, వానము, ఎండ, ఇవన్నిటికీ ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన నా ప్రభు యేసు. హల్లెలూయా. ఇవన్నిటికీ ఒక యజమానుడు ఉన్నాడు. ఆయన నా దేవుడు, నా ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ఈ మాట అంటున్నాడు, చదవండి. ఇకను మీతో విస్తరించి నేను మాట్లాడను, మీకు చెప్పవలసినది చెప్పినాను, ఇంకా నేను మీతో మాట్లాడను, నాకు ఇంకా నీతో పని లేదు. ఎన్నిసార్లు నేను నీకు చెప్పాలి? హల్లెలూయా. కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడితే ఇంకెన్నిసార్లు చెప్పాలి? హల్లెలూయా. ఒక్కసారి చెప్పినాం అనుకోండి, పిల్లలు మా మాట వినలేదు అనుకో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? అర్థం కాదా అని అడగాల్సి పడుతుంది. ఏమమ్మా? అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో రాది. 2 Corinthians chapter 4 verses 4. దేవుడు ఇంకను నేను మీతో విస్తరించి మాట్లాడలేను. ఎందుకంటే మనం ఎవరై ఉన్నామండి? అమ్మా 4:4 2 Corinthians chapter 4 verses 4, right? ఓకే, చదవండి. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు పుణ్యతనమును కలుగజేసెను. ఆమేన్, హల్లెలూయా. అవిశ్వాసులైన వారికి మనోనేత్రములను వారికి ఎలా చేసి పెట్టిందంట? గుడ్డితనము కలుగు చేసి పెట్టిందంట. ఏం చేశానంటే ఏమంటే, నేను ఎప్పుడే అన్నాను కదండి, తల్లి గర్భంలో పుట్టినప్పుడు 80 వయసు 90 వయసు అయినా ఒక్కరోజు కూడా వారు తిరిగి ప్రభుని మహిమపరించలా, స్తుతించలా, ఆరాధించలా. ఎందుకంటే నా దేవుడు కాదు, యేసయ్య నా దేవుడు కాదు అని చెప్పుకుంటూ 80-90 దాకా తిరిగిండ్రు. 80-90 వయసులో ఎన్నో కార్యాలు చేశారు. ఇదేమిట్రా, దేవుడుని యేసుక్రీస్తు నాకు ప్రత్యక్షమవుతున్నాడేది, అటైతే ఇదే దేవుడా అని వారు కళ్ళు తెరిచినప్పుడు వాళ్ళు సంఘంలో ప్రవేశించొచ్చి ప్రభువు మహిమపరచాలని చూసాం. హల్లెలూయా. అటైతే ఇన్ని రోజులు వారికి అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలగజేసి ఉన్నారని ఎంత అద్భుత వాక్యం ప్రవర్తిస్తున్నది మీకు. హల్లెలూయా. ఎంత అందమైన వాగ్దానము మీకు ప్రవర్తిస్తున్నది గమనించండి. మీరు పుట్టిన దిన మొదలుకొని ఇప్పటి వరకు ఆ యేసు దేవుడా అని ఆలోచించడానికి కూడా నీకు సమయం లేదు. ఆ యేసు దేవుడు అంటే
మిగిలినవన్నీ ఏమిటో ఇప్పుడు దాకా నేను ఎందుకు ఆయన కనుక్కోలేదు? ఆయన నిజమైన దేవుడు అయితే నా కళ్ళు ఎందుకు తెరవలేదు? నన్ను ఎందుకు ఇలా గుడ్డివాడుగా ఉంచాలని నువ్వు ఒకవేళ ప్రశ్నించవచ్చు. హల్లెలూయా. కానీ నీవు మూర్ఖతనముగా ఇహలోక అధికారి చేతిలో నొంగిపోయి నీవు ఇగో అవిశ్వాసులమై ఇహలోకములో గుడ్డివాడిగా నీ కళ్ళు మూయబడి అన్నిటిలో నిన్ను దాచిపెట్టి నడిపించుకుంటూ నీ మనస్సులో ఊహపోహను వెచ్చింపచేస్తూ నిన్ను మార్గము తప్పి నడిపించడానికి ఇన్ని రోజులు నీకు ఆయన నిన్ను మూర్ఖతనముగా నడిపించాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు యేసై నమ్మినావో అప్పుడు ఆ యేసు ప్రభు ఈ రోజు నుండి నీకు కొత్తగా నీ జీవితంలో లోకములో ఉన్న వారి కంటే నీ గుండెల్లో గొప్పవాడుగా నా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 వాక్యం చదవండి కొంచెం ఫాస్ట్ గా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన, గమనించండి, మీరు అటువంటి వారిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఎవరండి? ఎవరండి? ఎవరు అధిపతి? ఎవరు? వాయుమండలం. ఏమండి? వాయుమండలం సంబంధమైన అధిపతి ఎవరండి? యేసునా? ఏంది? ఆయన నేను వాక్యమును లోకంలో ఉన్నవారు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, నువ్వు ప్రేమించమని అన్నీ చెప్పాడు కదండి. అట్లయితే వాయుమండల సంబంధమైన అధిపతి అభ్యుదయులైన వారంటే ఎవరండి? ఏమిటండి అభ్యుదయులు అంటే? ఎవరు? లోక అధికారికి విధేయులైన వారు, దేవునికి అభ్యుదయులైన వారిని అభ్యుదయులు అంటారు. వారికి పేరేమిటండి? అవిశ్వాసులను కూడా చెప్పొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి, పూర్తిగా చదవండి. అభ్యుదయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి ఇప్పుడు ఒకటి ఉంది. ఇన్ని రోజులు గుడ్డివాడిగా తిరిగినావు కదా, ఇప్పుడు నీకు నీ కళ్ళు తెరచి నిన్ను ప్రేరేపించే ఒక శక్తి ఉంది. ఆ శక్తియే నా దేవాది దేవుని ఒక శక్తి. హల్లెలూయా. చదవండి అమ్మా. వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అభ్యుదయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనము ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం అంతా చదువుకుంటా ఉంటే ఏమండి, ఈ వాక్యం అంతా చదువుకుంటుంటే నాలో ఒక గొప్ప ప్రేరేపణ. హల్లెలూయా. జీవిత కాలం అంతా భక్తుడు దావీదు అన్నాడు, నా జీవిత కాలం అంతా కృపాక్షేమము నన్ను వెంబడును గాక అన్నాడు. హల్లెలూయా. ఆ ప్రకారం నేను ఒకప్పుడు నా దేవుని యందు ప్రార్థించినాను, ప్రభువా నా జీవిత కాలం అంతా రెయ్యింపగలు నేను నీ సన్నిధిలో ఉండాలి అని. హల్లెలూయా. అలాగే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలుగా దేవుడు రెయ్యింపగలు దేవుడు తన సన్నిధానంలో నన్ను నిలబెట్టించింది. హల్లెలూయా. విశ్వాసించే వాటులు వాయుమండల సంబంధమైన ఒక అధిపతి అభ్యుదయులైన వారికి అభ్యుదయులైన వారికి ఒక ప్రేరేపణ కలిగించే ఒక శక్తి ఏమంటే అనుగ్రహించేవాడై ఉన్నాడు. అందులో 6:12 వాక్యం చదవండి. అందులోని 6వ అధ్యాయం 12వ వాక్యం. ఆ కాలమందు ఇశ్రాయేలీయులకు క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని ఏదో 6:12 మనము పోరాడుచున్నది శరీరులతో. గమనించండి, మీరు పోరాడుతూ ఉండేది శరీరముతో మాత్రం కాదు.
శరీరంతో మాత్రం కాదు, ఇహలోక అధిపతులతోనూ అంధకారమనే చీకటితోనూ ఆకాశ మండలములో ఉన్న ఏంటంటే దురాత్మ సైన్యములతోనూ పోరాడుతున్న వారైన క్రైస్తవులు మీరే. హల్లెలూయా. ఏమండి, నాతో పోరాడమంటే వెంటనే మంచి కట్టుకుంటా రారా చూద్దాం రారా అనొచ్చు. ఏమండి, ఎందుకంటే నేను కళ్ళు కనబడుతున్నాను. నేను కళ్ళు కనబడలేకుంటే నువ్వు వచ్చి రావాలంటే నేను వస్తానా? నేను రానండి. కళ్ళు కనపడవాడి దగ్గర మాత్రమే నీ పౌరుషం, నీ ఎదురుగా ఉన్నవాడి దగ్గర నీ కోపం, బలహీనుడుగా ఉన్నవాడి మీద నీ పౌరుషం, నీ కోపం, నీ వైరాగ్యం. వాడు సొక్కాలు పెట్టుకొని ఏతారా ఉంటుంది. హల్లెలూయా. నీకన్నా బలమైన వాడైతే సరే సార్ తప్పైపోయింది, ఐఎమ్ సో సారీ, ఇట్స్ సింపుల్. ఎందుకంటే వాడు పెట్టిండు అనుకోబట్టి శివుడు ఏమవ్వాలంటే ఆయన ఇప్పుడు ఏమండి శివుడు ఏమవ్వాలి? భూ అనాలి. ఎందుకు? అదే ఇప్పుడు నేను ఇట్టున్నానా, నా ఎదురు ఇంతే ఒక సంఘం తీసుకుంటే ఏమని అంటారు వాళ్ళే. వాడేం చేస్తాడు? సరే తప్పైంది. ఎందుకంటే రైట్ కాలు ముక్కుతాడు వదిలేడు. నేటితో పోరాడలేదురా, దుర్గపోతులాకుండా నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు, నేను మాట్లాడేవాడు. హల్లెలూయా. ఏమండి, కాలం ఇప్పుడు ఆడు సన్నగా ఉన్నాడు, నేను దున్నపోతుగా ఉన్నాను. నేను ఒక పూకడేవాడు, నాకు ముందుగా ఒకడు నిలబడతాడండి. ఆడు నాకన్నా బలమైన వాడు, నేను ఆడు ఎదురుగా ఇంకా సీమల కంటే అటువంటి వాడి దగ్గర మనం ఏం చెప్పలేమండి. హల్లెలూయా. అందుకే దేవుని మాట చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. చివరిగా ఒక వాక్యం 3:17 వాక్యం ఫాస్ట్ గా. ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయన యందు. ఈ మాట మాత్రం దేవుడు నీ జీవితంలో ఒక్కసారి చెప్పాడు అనుకోండి. ఏమండి ఏమిటండి ఈ మాట ఒక్కసారి నీ దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు పూజించే దేవుడు, ఈ మాట ఒక్కసారి నిన్ను చూసి ఇతడు నా ప్రియ కుమారుడు అని, ఒక్కసారి ఇతడు నా ప్రియ కుమారుడి అని నిన్ను చూసి చెప్పినాడంటే నీకన్నా ధన్యుడు, భాగ్యవంతుడు ఈ లోకములో ఎవరు లేరండి. హల్లెలూయా. అప్పుడు మీరు చెప్పగలరు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతడు నా ప్రియ కుమారుడు అని ఒక స్వరం నీ చెవులో పడిందంటే ఏమంటే నీ కళ్ళు తెరవబడతాయి, నీ గుండెల్లో ఒక గొప్ప శక్తి కలగజేస్తుంది దేవుడు. ఇన్ని రోజులు నువ్వు దేవుని తెలుసుకోకుండా బ్రతికినావు, ఇప్పుడు నువ్వు దేవుడు ఎవరో తెలుసుకున్నావు. సూర్యుడు ఎవరబ్బ సొమ్మండి, చంద్రుడు ఎవరబ్బ సొమ్మండి, ఆకాశం ఎవరబ్బ సొమ్మండి, భూమి ఎవరబ్బ సొమ్ము? మా యొక్క సొమ్మురా. ఏమండి? మా యొక్క సొమ్ము. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, గ్రహాలు, నక్షత్రాలు, కాలము, టైము, క్యాలెండరు అన్ని మా యొక్క సొమ్మే. అది నాకు మాత్రమే సొంతమైనది. హల్లెలూయా. నాకు సంబంధులైన ప్రజలారా అని దేవుడిని పిలిచాడు కదా. హల్లెలూయా. ఏమండి, దేవుడిని పిలిచాడు లేదా? రామయ్య ఉన్నారా? రామయ్య ఒక 10 ఎకరాల పొలం పెట్టుకున్నానండి. ఆ 10 ఎకరాల పొలం పెట్టుకున్నాక రామయ్య సొత్తు తర్వాత ఎవరికండి? రామయ్య ఏమంటే రామయ్య కొడుకే. ఎవరైనా అక్కడ జరిగింది కూడా చెప్పకూడదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇందులో నాకు కూడా భాగం ఉందంటే ఏమైందంటే, నేను చెప్పేది అర్థమవుతుందా అమ్మా? అర్థమైందా? రామయ్య సొమ్ము 10 ఎకరాలు ఉన్న పొలము వాళ్ళ కొడుకే సొంతము.
ఇందులో నాకు భాగం ఉందని ఒకడు వచ్చినాడు అనుకోండి, దానికి ఏమంటారండి? అదే స్వామి ఏమంటారు? అంతే. ఏమండి రే ఏమరా అనొచ్చు కదా. ఏమండి ఈ మాట మనం చెప్పకూడదు. అయినా మీ అబ్బా మా అబ్బా రారా, ఏసబ్బా అందరికీ అబ్బా రారా అని పిలవాలి. మా అబ్బకి నువ్వు పెట్టినవా పోరా అంటే పాపడు పోతానండి. మనము ఆకాశముకు భూమికి వాడు సొంతంగా మారండి. అదే కదా వాడెవడు? ఈ మన ప్రభు యేసయ్య. అప్ప నాకు మాయప్ప సొమ్ము అడగడానికి వాడెవడు? దుష్టుడు, దుర్మార్గుడు. మాయప్ప సొమ్ము నాకే, రామయ్య సొమ్ము వారి కొడుకే, మరొకరికి ఎవరికి కాదు. హల్లెలూయా. అందుకే వాక్యం బలంగా చెబుతున్నది, నా ప్రియ కుమారుడా ఈయన యందు నేను ఆనందించుచున్నానని దేవుడు అంటున్నాడు. ఒక్క మాట, నీవు నా కుమారుడు అని, ఇతడు నా కుమారుడు, ఈయన నేను ఆనందించున్నానంటే మా అప్ప సొమ్మంతా నాకే. హల్లెలూయా. ఇంకా మా అప్ప సొమ్ము వేరొక్కడికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. 10 మనుషులు పంచాయతీ చేసుకుంటూ ఈ సొమ్ము ఎవరు అంటే, ఈ సొమ్ము మా అబ్బుదు అంటే, ఇంకొకడు వచ్చి ఈ సొమ్ము మాది కూడా మా అబ్బుదు అన్నాడంట. ఊర్లో ఉన్న వాళ్ళందరూ పంచాయతీ చేసేవాళ్ళు నవ్వారంట. ఏమండి నవ్వారంట? కాదు, నవ్వారు. నా కొళ్ళు ఎదురుగా నవ్వారు. అదే వాడు వచ్చి న్యాయం చేయాలి కదా దైవ సేవకుడు. ఒరే వాడు వచ్చి వాళ్ళ నాకు బాగా రావాలంటుంటే నేను నవ్వుతున్నాను అంటే, ఆయనకి ఈడే కొడుకు, ఈడొచ్చి పంచాయతీలో నాకు భాగం రావాలా, ఆయన నాకు కూడా తండ్రి అంటాడు. సిగ్గులేని అలవాటు. ఏమండి ఈడు సిగ్గులేనాడు. ఈ ఆస్తి కోసం ఈడే మా అబ్బంటాడు. ఏం ఆట చెప్తున్నావు అంటే, అవును మా అమ్మాయి నుంచుకుని ఉంది అంటే బలంగా చెప్పిండు పంచాయతీలో. ఇవన్నీ మంచి పద్ధతులు కాదండి. నిజంగా మా అబ్బ మన ప్రభు యేసు నీకు ఈ భూమిలో సకలమును సొంతంగా ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో 1 జాన్ 2:17, 1 జాన్ 2:17 వాక్యంలో మీరు చూసినారంటే, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచువాడు అని వాక్యంలో ఉన్నాయి. అందులో 15వ వాక్యం ఈ లోకములో 1 జాన్ 2:15 వాక్యం ఒక వాక్యం చివరిగా చదివేయండి. మొదటి యోహాను ఈ లోకములైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకములో, గమనించండి, ఈ లోకములో ఉన్న వాటినైనను నువ్వు ప్రేమించుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. హల్లెలూయా. వాళ్ళు ఖచ్చితంగా తండ్రి ప్రేమ ఉండదు. వారు లోకమును ప్రేమించి, ఆస్తులను ప్రేమించి, అంతస్తులను ప్రేమించి, మరొకరు సొమ్మును ఆశించి, మరొకరు కుటుంబము, మరొకరు కోళ్ళు, మరొకరు మేకలు, మరొకరు గొర్రెలు, మరొకరు జమీను, మరొకరు ఇల్లు వాకులు, మరొకరు బిడ్డలు, మరొకరు భార్య ఆశించేవారు. ఏమిటండి? నా దేవునికి ఇంత పిల్లలు కాదండి. ఇట్స్ నాట్ ఇన్ మా తండ్రిని బిడ్డలు అవ్వడానికి సాధ్యం లేదు. అందుకే దేవుడు మన పక్షమై ఉండగా, రోమాపౌరులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వాక్యం చెబుతుంది, దేవుడు మన పక్షం ఉండగా, దేవుడు మన పక్షం ఉండగా మనకి ఏమండి విరోధులు? దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధులు ఎవరు? హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకమును ప్రేమించొద్దు. ఈ లోకములో ఉన్నవారి కంటే గొప్పవారు దేవుడు నీలో ఉన్నారు. ఆకులు నిన్ను ప్రేమించు. నీవు ఇహలోక సంబంధికుడు కాదు, నువ్వు ఇహలోకంలో పరదేశివి. నువ్వు ఇహలోకంలో పరదేశివి. ఈ మాట చెప్పడానికి నువ్వు చాలా సంతోషపడాలి. ఎవరిని చూసినా పరదేశి అన్నావు, నువ్వే పరదేశి. మీ అప్ప పరదేశి తిరిగి చెప్పకు. హల్లెలూయా. నేనే పరదేశి. హల్లెలూయా. పరదేశి అంటే దిక్కుమొహం లేనివాడు, గతి లేనివాడు, దీనుడు, దరిద్రుడు, అన్నం లేనివాడు, మార్చుకోవడానికి బట్టలు లేనివాడు, ఏమీ లేనివాడు చూసి పరదేశి అంటారు. ఆ పరదేశి నేనే. హల్లెలూయా. ఈ లోకంలో నాకు ఏమీ లేదు.
అన్ని నా దేవుని రాజ్యంలో ఉన్నది. నా దేవుడు లోకములో ఉన్న వారి కంటే అధికముగా గొప్పవాడు నాలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదామా, లేచి నిలబడదామా. లోకములో ఉన్న వారి కంటే